నోటితో చెప్పండి. ఒక నిమిషం కేశవదాసపాలెం నుంచి కరవాకలో గోదావరిలో కలుస్తుంది సార్. రీసెంట్గా కరవాక నుండి కేసినపల్లి వరకు డ్రెడ్జింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అక్కడ కేశవదాసపాలెం, శంకరగుప్తం, చింతలమోరిల్లో ఆక్రమణకు గురైంది. సముద్రం నుంచి బ్యాక్ వాటర్ పైకి ఎక్కడానికి ఈ గత 15 సంవత్సరాల్లోనే ఈ యొక్క ఆక్రమణలు అయితే కొనసాగాయి సార్. ఉప్పు నీటి ఆక్వా చెరువుల పేరుతో మెరైన్ కల్చర్ జరుగుతుంది. అనేక సార్లు ఈ విషయం మీద కూడా వివిధ ఆఫీసులకు కూడా మేము కంప్లైంట్ చేసాము. నేనా సార్? నేను ఎంప్లాయీ సార్, ప్రైవేట్ ఎంప్లాయీ. ఎక్కడ? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్. మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటిది ఇందులో సార్? ఈ ఊరు, నేను ఈ కేసినపల్లి గ్రామస్తుడిని. నాకు కూడా కొబ్బరి తోట ఉంది. చిన్నప్పుడు మా పేరెంట్స్ అందరూ కూడా మమ్మల్ని అందరూ. ఎంత సెంట్లు భూమి? నాదైతే 12 సెంట్లు సార్. ఎన్ని చెట్లు ఉంటాయి? నా దాంట్లో 15 కొబ్బరి చెట్లు ఉంటాయి సార్. చెట్టుకి ఎంత ఆదాయం వస్తాయి? మా ఒక కొబ్బరి చెట్టుకి 200 కొబ్బరికాయలు వస్తాయి సార్ సంవత్సరానికి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎంత ఆదాయం వస్తుంది? ఉంటే అన్ని బాగుంటాయి. అన్నీ బాగుంటే ఈ రోజున నా యొక్క వ్యవసాయం నుంచి 24,000 రూపాయలు నెలకి రావాలి సార్. అటువంటిది 2,000 రూపాయల నుంచి 1,500 మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ. బీసీ రోసే గారి కోనసీమ ఇరిగేషన్ చేయడం మీద ఎవరికి అవగాహన సార్? కలెక్టర్ గారికి కానీ ఎవరికైనా మీకు ఐడియా? ఎవరు చేశారు? దాని గురించి చెప్పండి ఒకసారి, వివరించండి. అంటే ఇదంతా ఒక్క నిమిషం, ఇదంతా కొంచెం కూర్చో, నాకు ఇబ్బంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇది నేను లాస్ట్ టైం ఇక్కడ తిరిగినప్పుడు నా దృష్టిలో ఉన్నప్పుడు ఇంత విస్తృత లేదనుకుంటా. ఇంత సమస్య లేదు, అక్కడక్కడ ఉందని చెప్పారు. ఈ స్థాయిలో ఇంకా నేను తిరిగినప్పుడు అంత అనిపించలేదు, చెప్పలేదు నాకు. వచ్చిన తర్వాత మరి లాస్ట్ ఎలక్షన్ టైంలో చెప్పారు, గుర్తు దృష్టిలో ఉంది. అంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలని ఈ పర్యటన వెనక ఉద్దేశం. నా కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే కూడా బ్యాక్ వాటర్స్ ఇవన్నీ చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా కోనసీమ అంతా. దీన్ని ఉపాధి పరంగా అందరికీ ఏమేం చేయగలం? మేజర్ ఉపాధి కొబ్బరి తోటలు. ఈ కొబ్బరి తోటలు మీ జీవనోపాధికి దెబ్బగలుగుతున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటని మనం మాట్లాడుతూ ఉంటే, సో దీనికి ఒక సమగ్రమైన ఒక ప్రణాళిక అయితే కావాలి దీనికి. దాంట్లో బాగా నేను ఏమడుతుంటే, అసలు సమస్యని మూలాల నుంచి అర్థం చేసుకుంటే తప్ప దీనికి పర్మనెంట్ పరిష్కారం వెతకలేం, శాశ్వత పరిష్కారం. సో ఏదో నేను పైన వచ్చి 15 కోట్లు 20 కోట్లు ఇవి ఇచ్చేసి, లేదంటే మీరు చెప్పినట్టు జిఎస్టీ ₹1,00,00,000 పోద్ది, సరిపో డబ్బులు మీరు నన్ను సినిమాలు చేయమన్నారు. మరి ఇదే ఆయన గత ముఖ్యమంత్రి అడగలేకపోయారు. ఆయనకి ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి, నా దగ్గర ఉంటాయి అంటే అలా కదా. అంటే ఇవన్నీ ఏంటంటే సరదాగా జేబులోంచి ఇచ్చేవి కాదు, కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం వెతకాలి. ఏ సరదాగా కూర్చోటి మీ చేత చప్పట్లు కొడుచుకోవడానికో, లేదంటే ఇప్పుడు బాగా మాట్లాడితే మళ్ళీ ఓట్లు వేస్తారని కాదు. సమస్య నేను ఓడినా గెలిచినా ఈ రాజ్యాంగం ఈ దినోత్సవం రోజున, ఆవిర్భావ దినోత్సవం రోజున మీ అందరికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ నాకేదో పుస్తకం చదువుతా ఉంటే 50 తర్వాత మనకి ఇవన్నీ వచ్చినప్పుడు, రాజ్యాంగం వచ్చిన తర్వాత అసలు ఎక్సర్సైజ్ చేసింది ఎవరు రాజ్యాంగాన్ని అంటే, మీలాంటి ఒకడు ఎమినెంట్ లాయర్స్ వీళ్ళందరూ గొప్ప గొప్పలు దాన్ని అర్థం చేసుకున్నప్పటికీ అసలు
కోర్టులని మా మా హక్కు ఇది అని చెప్పడానికి ఇలా మీలాగా సమస్యలు చిన్న అంటే కరెక్ట్ చెప్పాలంటే ఒక ముస్లిం మతానికి చెందిన ఒక అతను కూరగాయల కొట్టు గురించి అతను వెళ్ళే ఉంటారు కోర్టుకి. అంటే నాకు హక్కు ఉందని చెప్పడానికి దట్టు విభజన సమయంలో. అంటే రాజ్యాంగం మీకు అంత భరోసా కల్పిస్తుంది. సో అలాగే ఇది యూఆర్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ రైట్ టు లివ్. మీకు ఉపాధి అవకాశాలు బలంగా ఉండాలి, అది మీ హక్కు అది. సో దానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయి, ఒకసారి మన స్వయం తప్పిదాలు ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా కొంతమంది చేసామా గ్రూప్గా, ఇవన్నీ కొంచెం కూర్చొని చూసుకోవాలి. సో ఈ సభ ప్రత్యేకించి ఈ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మీతో కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నేను ఒక రోజు